నమస్తే ఆయుష్మాన్ భవకు స్వాగతం. సయాటికా అంటే ఏంటి? వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నారా? వెన్నునొప్పి రావడానికి ప్రధాన కారణాలేంటి? సయాటికా వెన్నునొప్పి సమస్యలకు హోమియోలో వైద్య విధానాల గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ డాక్టర్ శ్రీలత జనపరెడ్డి. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ముందుగా ఈరోజు మనం వెన్నునొప్పి, ఈ బ్యాక్ పెయిన్ గురించి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో బ్యాక్ పెయిన్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది? సో ఈ బ్యాక్ పెయిన్ అనే పేరు వినంగానే చాలామంది కరెక్ట్ అవుతారు, బికాజ్ లైఫ్లో ఒక్కసారైనా బ్యాక్ పెయిన్ అందరికీ వచ్చి ఉంటుంది అనమాట. సో బ్యాక్ పెయిన్లో కూడా ఇప్పుడు మనం బ్యాక్ తీసుకున్నట్టుగా అయితే ఇప్పుడు మనకి వెన్నుపూస అనేది ఉంటుందన్నమాట. సో వెన్నుపూస అంటే స్పైన్ అనేది లైక్ ఇప్పుడు మన నెక్ నుంచి కింద మనం కూర్చునే వరకు తోక బోన్ అంటారు కదా, అక్కడ దాకా ఉంటుందన్నమాట. సో ఈ వెన్నుపూసలు అనేవి ఇట్లా బోన్స్ ఉంటాయి, బోన్స్ మధ్యలో కుషన్ లాగా ఉంటుందన్నమాట ఈ స్ట్రక్చర్ అంతా. సో ఆ వెన్నుపూసల మధ్యలోంచి నరాలు అనేవి పాస్ అవుతూ ఉంటాయి. సో ఆ నరాలు పాస్ అయ్యి రెస్పెక్టివ్ ప్లేసెస్కి వెళ్ళి నర్వ్ సప్లై కానీ ఫంక్షన్స్ కానీ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ బ్యాక్ అనేది మనం డివైడ్ చేస్తారు యూజువల్లీ, అంటే కొంచెం నెక్ భాగం దగ్గర సి లెవెల్, దాని తర్వాత కింద నడుము కింద అంటే ఎల్ నుంచి ఎస్ లెవెల్ దాకా, దాని తర్వాత మెడకి నడుముకి మధ్య భాగంలో అనమాట. సో ఈ 3 లెవెల్స్ అనేది డివైడ్ చేస్తారు. సో ఈ 3 లెవెల్స్ డిసైడ్ చేసిన తర్వాత ఏ రీజన్లో మనకి అయితే ఎఫెక్ట్ అవుతుందో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నెక్ రీజన్లో ఎఫెక్ట్ అయింది అనుకోండి, సో C1 నుంచి C6 దాకా ఆ లెవెల్లో, సో అప్పుడు మెడ దగ్గర నొప్పి వచ్చినప్పుడు అప్పుడు భుజం అంతా లాగడము, మెడ నొప్పి రావడము, తలనొప్పి రావడము, కళ్ళు తిరిగినట్టు అవడము, వామిటింగ్స్ రావడము, ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. కొంచెం మెడ అంతా తిమ్మిరిగా అనిపించినట్టు ఉంటుంది, ఎక్కువగా మెడ కిందికి వంచలేరు, పైకి చూడలేరు, పక్కకు తిప్పలేరు, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. ఒకవేళ మెడ కింద భాగంలో అంటే నడుముకి మెడకి మధ్య భాగంలో వస్తే అప్పుడు కొంచెం రిబ్స్ పెయిన్ రావడం కానీ, బాగా బ్యాక్ నుంచి ఛాతీ పెయిన్ రావడం కానీ, నమ్ముగా ఉండడం కానీ, పట్టేసినట్టు ఉండడం కానీ, ఊపిరాడడానికి ఒక్కొక్కసారి కష్టం అవుతుంది అనమాట నరాలు ఎఫెక్ట్ అయితే, అలా ఉంటుంది. లేదా కింద నడుము భాగం అనమాట. సో కామన్ వచ్చేసి నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ కింద, సో ఎల్ నుంచి కింద ఎస్ లెవెల్ దాకా తీసుకుంటే అక్కడ వచ్చే సిమ్టమ్స్ మనకి ఈ మధ్య కామన్గా ఎక్కువగా కనిపిస్తుంటాయి అనమాట, మెడ దాని తర్వాత కింద. సో ఇలా కింద మనకి ఎల్ నుంచి ఎస్ వరకు ఏదైతే బోన్స్ ఉన్నాయో, సో ఆ బోన్స్ మధ్యలో ఇందాక నేను చెప్పినట్టు సాఫ్ట్ కుషన్ లాగా ఉంటుందన్నమాట, సో ఆ డిస్క్ అనేది. సో ఇప్పుడు ఈ బోన్స్ అనేది ఒకవేళ ఎఫెక్ట్ అయ్యి ఆ డిస్క్ మీద ప్రెషర్ పడినప్పుడు కానీ, ఒక్కొక్కసారి డిస్క్ అనేది ముందుకు వెళ్ళదు, డిస్క్ డెసికేషన్ అంటారు. సో ఆ డిస్క్ అనేది కొంచెం ముందుకు జరిగినప్పుడు కానీ, బోన్ అరుగుదల వల్ల బోన్ కొంచెం ఇదైనా కానీ అక్కడ ఉండి నరాల మీద ఒత్తిడి పడుతుంది అనమాట. సో ఆ నరం మీద ఒత్తిడి పడినప్పుడు ఆ నరం ఎక్కడైతే పాస్ అవుతుందో అక్కడ పెయిన్ వస్తుంది అనమాట. సో ఇది వెన్నుపూసకి రిలేటెడ్. సో ఇది కాకుండా బ్యాక్ పెయిన్కి చాలా రీజన్స్ ఉంటాయి. సో ప్రతి బ్యాక్ పెయిన్ వెన్నుపూసకి రిలేటెడ్ అంటే కాదు. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్స్లో మనం తీసుకున్నట్టుగా అయితే ఒక్కొక్కసారి కండరాలు ఎఫెక్ట్ అవుతాయి, అంటే మసిల్స్ అనమాట, ప్యూర్లీ మసిల్ స్పాజమ్. అంటే ఇప్పుడు చాలామంది పెయిన్ వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎక్స్రే తీయించుకున్నాము, ఏమీ లేదు అంటారు. సో అట్లాంటి వాళ్ళకి కండరాలు ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేదా ఒక్కొక్కసారి మనం సడన్గా ఎక్కువ బరువులు ఎత్తినా కూడా, ఇప్పుడు మూవ్ యాడ్లో చూపిస్తారు కదా, ఇలా వంగి ఇలా లేచంగానే ఒకలాంటి సౌండ్ వస్తుంది, టక్కని పట్టేసినట్టు. సో అప్పుడు ఒక్కొక్కసారి పట్టేసినప్పుడు కానీ, యూజువల్లీ వెన్నుపూస ఫ్రాక్చర్స్ అనేవి మనకు అంత ఈజీగా తెలియవు అనమాట, సన్న క్రాక్ లాగా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు కానీ, లేదా మన ఆహారంలో న్యూట్రిషన్ లోపం కానీ, వైటమిన్ డి తక్కువగా ఉండడం కానీ, కాల్షియం తక్కువగా ఉండడం కానీ, మనం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, ఒకటే చోట్లో ఎక్కువసేపు కూర్చున్నా కూడా, ఇట్లా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఓవర్ వెయిట్, బరువు ఎక్కువగా ఉన్నా కూడా, తర్వాత వయసు ఎక్కువగా అవుతున్నా కూడా, స్పోర్ట్స్లో ఎక్కువగా ఉన్న, రాంగ్ ఎక్సర్సైజెస్ చేసినా బ్యాక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు అస్సాం నుంచి, స్వామి గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్తే అండి, చెప్పండి మేడం. నేను ఎక్స్రే తీపిస్తే అది నాకు బ్యాక్ లో ప్రాబ్లం ఉండే మేడం, ఎక్స్రే తీయించమని చెప్పారు డాక్టర్. ఓకే. అయితే దాంట్లో డిస్క్ ప్రాబ్లం వస్తే ఎంఆర్ఐ చేయించమని చెప్పారు. ఎంఆర్ఐ చేస్తే అందులో L5S1 ప్రాబ్లం వచ్చింది మేడం. ఓకే, ఏముందండి ఎగ్జాక్ట్గా రిపోర్ట్లో? అది L5S1 లో ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం. నర్వ్స్ ఇట్లా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పి డిస్క్ అంటే ఇదైందని చెప్పి. అయితే ప్రాబ్లం ఏంటంటే మేడం, అది బాగా టూ మచ్ పెయిన్ వస్తుంది మేడం. వాళ్ళు ఏమన్నారంటే ఇది పీజియో చేపిస్తే సరిపోతుంది అన్నారంటే, పీజియో కూడా చేపించి చూసిన మేడం. ఫిజియోథెరపీ తోటి కూడా ఏం లాభం లేకుండా పోయింది మేడం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మేడం, నాకు బాగా పెయిన్ వస్తుంది మేడం బ్యాక్ సైడ్. దాని ఇంజెక్షన్స్ తోటి ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా, లేదంటే కంపల్సరీ ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి? ఓకే, నేను చెప్తానండి. మీకు బరువు ఎంత ఉంటారు? బరువు వచ్చేసి నాది 72 మేడం. ఓకే, ఏం చేస్తుంటారండి?
నేను ఆర్మీలో పనిచేస్తాను మేడం. ఓకే. సో మీరు చెప్పిన సిమ్టమ్స్ బట్టి మీకు స్పైన్‌లో ఏదో కొంచెం డిస్క్ ప్రాబ్లమే అయ్యి ఉంటుంది. అదేంటి అని మీరు క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. సో నో ప్రాబ్లమ్ అండి. మీరు ఇప్పుడు ఒకవేళ బ్రాంచ్‌కి మీరు రాలేకపోయినా మీరు కాల్ ద్వారా రిపోర్ట్స్ పంపించి కూడా మీరు డాక్టర్‌తో కన్సల్ట్ అవ్వచ్చు. సో ఆ రిపోర్ట్స్ అన్ని చూసి అండ్ మీకు పెయిన్ సివియర్‌గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి మెడిసిన్స్‌లతో అయితే పెయిన్ అయితే ఫస్ట్ తగ్గించండి. మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మీరు కోర్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్‌లో మీకు కొంచెం పెయిన్ రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు మీరు మైల్డ్ ఫిజియోథెరపీ మెడిసిన్స్ అండ్ మీకు కొంచెం వెయిట్ రిడక్షన్ మీద అండ్ మీకు మీ కరికులంలోనే ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం హెల్తీ డైట్ అండ్ హోమియో మెడిసిన్స్ వాడితే కనుక మీకు రిజల్ట్ అనేది ఉంటుందండి. సో మీరు దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ని సంప్రదించండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఏలూరు నుంచి కుమారస్వామి గారు. హలో అండి. హలో. రైట్, కర్నూలు నుంచి కాలర్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. హలో అండి. హలో మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు, మా బాబుకు 15 years మేడం. ఓకే. లాస్ట్ 1.5 year నుంచి బ్యాక్ పెయిన్ అంటారు, లోవర్ బ్యాక్ పెయిన్. ఓకే. సయాటిక్ సంబంధించిన అన్ని రకాల టెస్టులు చేపించాను. సయాటిక్ కాదన్నారు. రీసెంట్ గా ఒక మనకు ఇది ఎస్ఐ జాయింట్ పెయిన్ అంటున్నారు. ఓకే. బట్ బాబు అయితే ఎస్ఐ జాయింట్ లాస్ట్ 2 months బ్యాక్ వరకు ఓన్లీ బ్యాక్ పెయిన్ ప్లస్ గ్రేడియేటింగ్ టు రైట్ లెగ్ అనేవాడు మేడం. రైట్ సైడ్ బ్యాక్ పెయిన్ ప్లస్ రైట్ సైడ్ గ్రేడియేటింగ్ అనేవాడు. ఇప్పుడు రీసెంట్ గా 1 month నుంచి రైట్ సైడ్ హ్యాండ్ ప్లస్ నెక్ అంటే సర్వైకల్ ప్లస్ హ్యాండ్ షోల్డర్ పైన ఎంతో బాధపడుతున్నాడు మేడం. ఎస్ఐ జాయింట్ పెయిన్ లో అలా ఉంటుందా లేదు? రీసెంట్ గా కూడా మేము ఎంఆర్ఐ చేయించాము, బట్ అందులో కూడా ఏం లేదు మేడం. సయాటిక్ అంటే ఏం లేదు అంటున్నారు. ఒక ఎస్ఐ జాయింట్ పెయిన్ అంటున్నారు మేడం. ఇలా దాని గురించి మాకు మీ ఎక్కడ కలవచ్చు ఇది మేడం చెప్తారు. ఓకే సార్, బాబు 15 years అంటున్నారు కాబట్టి ఒక్కొక్కసారి చిన్న వయసులో కూడా ఇలాగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల ఎక్కువగా మానసికంగా ఒత్తిడి తీసుకున్నా కూడా లేదా ఎక్కువ స్పోర్ట్స్ ఆడినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇలా వస్తూ ఉంటుంది. ఎస్ఐ జాయింట్ అంటే సాక్రో ఇలియాక్ జాయింట్ అండి. సో ఆ జాయింట్లో ఒకవేళ పెయిన్ వచ్చినా కూడా ఒక్కొక్కసారి ఇలా సయాటికా పోలిస్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్గా మెడ నొప్పి కూడా వచ్చింది అంటున్నారు కాబట్టి అది మసిల్ వల్ల అయి ఉండొచ్చు. మసిల్ అంటే కండరాలు ఏమైనా అయినా అయి ఉండొచ్చు, లేదా కొద్దిగా ఏదైనా నరాలు ఇది కూడా అయి ఉండొచ్చు. బికాజ్ ఆ ఏజ్లో ఎక్కువగా ఫోన్ యూస్ చేయడం కానీ లేదా ఎక్కువగా యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, ఫుడ్లో న్యూట్రిషన్ అనేది ఒక్కొక్కసారి తక్కువగా అవుతుంది కాబట్టి అలాంటి సిమ్టమ్స్ రావచ్చు. సో ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొని మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి రండి. వచ్చిన తర్వాత రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండి. రిపోర్ట్స్ అన్ని చూసి బాబు ఏజ్ బట్టి అంతా ఎనలైజ్ చేసి బాబుకు మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, సో అంటే అంతకు ముందు వరకు మనం బ్యాక్ పెయిన్ అంటే పెద్దవాళ్ళకే వస్తుందని అనుకునేవాళ్ళం. ఇప్పుడు చిన్న ఏజ్లో అంటే టీనేజర్స్లో కూడా చూస్తున్నాం మనం. అంటే కారణాలు ఏంటంటారు, ఎందుకు వస్తుంది? సో ఈ బ్యాక్ పెయిన్ అనేది ఒకప్పుడు ఒక 20-30 years బ్యాక్ వరకు చూసుకున్నట్టయితే ఓన్లీ అంటే ఒక 50 years దాటిన వాళ్ళకే వచ్చేది. అంటే ఏజ్ అయిన తర్వాత వయసు రీత్యా బోన్స్ అనేవి కొంచెం అరిగిపోవడం వల్ల, వాళ్ళ కాల్షియం లెవెల్ తక్కువ అవడం వల్ల, బోన్ వీక్ అవ్వడం వల్ల, ఆర్థరైటిస్ వల్ల కానీ వస్తూ ఉండేదన్నమాట. కానీ ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తున్నాం, చిన్నపిల్లలే కాదు ఏజ్ ఒక 30-25 బిలో కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో దీనికి మనం అనేక కారణాలు తీసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ అనేది మారిపోయిందనమాట. సో ఫుడ్లో మనం తీసుకోవాల్సిన ఫైబర్ కానీ కాల్షియం కానీ సరిగ్గా తీసుకోకపోవడము, దాని తర్వాత యాక్టివిటీ అనేది సరిగ్గా లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైంది. పిల్లలు బయట వెళ్ళి ఆడడం కన్నా ఇంట్లో సోఫాలో కూర్చొని టీవీ కానీ ఫోన్ కానీ దానికి ఎక్కువ అలవాటు పడుతున్నారు అనమాట. సో దాని తర్వాత జంక్ ఫుడ్ ఎక్కువగా పెరిగిపోయింది, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వెళ్ళట్లేదు. దాంతోపాటు ఎక్కువగా ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ కూడా పెరిగిపోవడం వల్ల కూడా ఇలా ఉండొచ్చు. కొందరికి చిన్నప్పటి నుంచే అంటే లైక్ వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలోంచి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కొందరికి చిన్నప్పటి నుంచే న్యాచురల్గా వీక్ అసిమిలేషన్ కానీ ఫుడ్ అనేది వంటకు పట్టకపోవడం కానీ ఉన్నా కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. లేదా కొందరికి హార్మోనల్ అంటే చూసుకున్నట్టుగా థైరాయిడ్ కానీ, ఆడవాళ్ళు చూసుకున్నట్టుగా అయితే కొంచెం హార్మోనల్ పీసీఓడిగా వాటికి కానీ ఇలా హార్మోనల్ దీని ఉన్నా కూడా బ్యాక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు ఏలూరు నుంచి ఉమామహేశ్వర్ గారు. హలో అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు ఉమామహేశ్వరం, మాది ఏలూరు మేడం. చెప్పండి. మా మదర్కి బాగా బ్యాక్ పెయిన్ అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఎంఆర్ఐ స్కాన్ చేయించారు మేడం. L4 L5 దగ్గర డిస్క్ స్క్రాలైజ్డ్ డిస్క్ బల్జ్ అని ఇచ్చారు మేడం. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే అది నరం మీద ప్రెషర్ పడి ఆ కుడి కాలంతా పెయిన్ వస్తుంది మేడం, తిమ్మిరి పెయిన్. అది కొంతకాలం కొద్దిగా ఆపరేషన్ పడద్దని చెప్పారు. సెకండ్ ఒపీనియన్ దగ్గర ఇంకో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినా సేమ్ అదే చెప్పారు మేడం, ఆపరేషన్ అని.
ఇక మన దగ్గర మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అని చేశాను. ఓకే అండి. సో మీ మదర్కి మీరు చెప్పినట్టుగా కొంచెం ఎల్ డిస్క్ల దగ్గర ప్రాబ్లం ఉంది కాబట్టి, సో ఆ కంప్రెషన్ వల్ల ఆ సయాటిక్ నరం అనేది ఒత్తిడికి గురవడం వల్ల ఆవిడకి రైట్ సైడ్ అంతా అలాగా సయాటిక్ సిమ్టమ్ లాగా వస్తుంది. సో ఆపరేషన్ అనేది ఏంటంటే అండి, ఆపరేషన్ అనేది లాస్ట్ స్టేజ్ అనమాట. సో ఆపరేషన్ అనేది ఫస్ట్ పేషెంట్ పరిస్థితి అనలైజ్ చేసిన తర్వాత చెప్తారు. అంటే వాళ్ళు కొంచెం డే టు డే యాక్టివిటీ కూడా చేయలేకపోతున్నారు, అస్సలు నుంచోడానికి అవ్వట్లేదు, కొంచెం కూడా పెయిన్ బేర్ చేయలేకపోతున్నారు అంటే అప్పుడు లాస్ట్ స్టేజ్ ఆప్షన్ ఇది ఆపరేషన్. కానీ ముందే ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని మాకు క్లినిక్కి రండి. మీ క్లినిక్ వచ్చిన తర్వాత చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. సో ఆవిడ మొత్తం కండిషన్ అంతా అనలైజ్ చేసి ఆవిడ ఏజ్, వెయిట్ అన్ని ఫ్యాక్టర్స్ చూసిన తర్వాత ఆవిడ కాన్స్టిట్యూషనల్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ థెరపీ ఒక కోర్స్ లాగా వాడాలండి, కొన్ని ఎక్కువ రోజులే పడుతుంది. సో కోర్స్ వాడిన తర్వాత ఫస్ట్ కొంచెం సిమ్టమ్స్ అనేది, పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. దాని తర్వాత మెల్లమెల్లగా ఆవిడ కండిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సర్జరీ అనేది మనం కొన్నేళ్ల వరకు ఆపొచ్చు. సో మెడిసిన్స్ తర్వాత ఆవిడకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది, ఆవిడ ఖచ్చితంగా కొంచెం రిలీఫ్ ఉంటుంది, క్యూర్ అవుతుంది సార్. డాక్టర్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. హలో అండి. హలో శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్, చెప్పండి. శ్రీనివాస్ గారు, మీ వాయిస్ క్లియర్ గా లేదండి. నాకు సీరియస్ బ్యాక్ పెయిన్ ఉంది. ఓకే. హలో, చెప్పండి. బ్యాక్ పెయిన్ ఉందని చెప్తున్నారు. కొంచెం నేను సాఫ్ట్వేర్ మీరు వర్క్ చేసుకోవాలి. సో ఈ మధ్య నాకు కొంచెం 1 వీక్ నుంచి నాకు సీరియస్ ఉంటాయి. 1 వీక్ నుంచి సివియర్ బ్యాక్ పెయిన్ ఉందంటున్నారా? అవునండి. ఓకే, ఎక్కడైనా చూపించారా? నడుస్తున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ అట్లాగా బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే రేడియేటింగ్ పెయిన్ లాగా వస్తుంది అనమాట. రేడియేటింగ్ ఎక్కడికి వస్తుందండి, ఎక్కడికి స్ప్రెడ్ అవుతుంది పెయిన్? అంటే లోయర్ వేస్ట్ దగ్గర నుంచి. ఓకే, నడుము నుంచి ముందుకు వస్తుందా లేదా నడుము నుంచి వెనక్కే కిందకి ఇలా దిగుతున్నట్టుందా? అక్కడే సెంటర్ లో కాన్సన్ట్రేట్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే, ఎక్కడైనా చూపించుకున్నారా? లేదండి. ఓకే, 1 వీక్ నుంచే ఉందే కాబట్టి సో మీరు చెప్పిన సిమ్టమ్స్ బట్టి మీరు ఆయన సాఫ్ట్వేర్ కాబట్టి కూర్చొని చేస్తుంటారు కాబట్టి ఒక్కొక్కసారి మజిల్ క్రాంప్ వల్ల కూడా ఇలా అయి ఉండొచ్చు, లేదా చాలా సివియర్ పెయిన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్స్లో కూడా ఇలా పెయిన్ అనేది ఉంటుందండి, రేడియేటింగ్ పెయిన్. సో ఒకసారి మీరు దగ్గరలో ఎక్కడైనా డాక్టర్ ఉంటే ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకోండి, రిపోర్ట్స్ తీయించుకోండి. ఆ ప్రాబ్లం ఏంటో తెలిసిన తర్వాత రిపోర్ట్స్ అన్ని తీసుకొని మా క్లినిక్కి రండి, ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి మీకు మెడిసిన్స్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ అనంతగిరి నుంచి జనార్దన్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నా వయసు 54 సంవత్సరాలు. ఓకే. నాకు బ్యాక్ పెయిన్ ప్లస్ నెక్ పెయిన్ 2 ఉన్నాయి మేడం. ఓకే. వచ్చి 5 years నుంచి వచ్చింది మేడం అది నొప్పి. మొన్న ఎంఆర్ఐ తీపిచ్చింటే L3, L4, L4, L5, S1 అంట మేడం. డిస్క్ బల్జ్ ఉంది, ప్లస్ S1, S3 ఉన్న డిస్కులన్నీ క్రషింగ్ అయినాయి మేడం. ఒకదానికోటి ఇదైనాయి. నెక్ పెయిన్ లైట్ గా ఉంది, బ్యాక్ పెయిన్ సివియర్ గా ఉంది, కుడికాలు లాగేసినట్టుంది, ప్లస్ ఒకతూరు మంటలు, ఒకతూరు తిమ్మిళ్ళు, జోములు అన్ని వస్తాయి మేడం. హోమియోపతి వాడడం బట్టి 1 year అయ్యి మేడం వేరే చోట. మళ్ళా వారం రోజుల నుంచి ఎక్కువ అవుతుంది. మీ దాంట్లో ఏమన్నా కొంచెం ఏమన్నా ఇది అవుతుంది. ఆ సార్ వేరే సార్ మెగ్నీషియం ఫాక్టూను బ్రోమోనియా రాసిస్తున్నాడు మేడం. ఓకే, అది మేడం ఉండే పరిస్థితి. ఓకే అండి. సో మీరు చెప్పిన ప్రాబ్లం బట్టి మీకు కొంచెం సయాటికా కూడా ఉంది, అండ్ తర్వాత బోన్స్ అనేవి చాలా ఇన్వాల్వ్ అయినాయి, ఎముకలు, కాబట్టి దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్. కాకపోతే టైం పడుతుంది, మీరు సంవత్సరం ఒక్కటే వాడితే సరిపోదు, ఒక 2-3 yearsలో కోర్స్ లాగా వాడుతూ ఉండాలి. మీరు ఆల్రెడీ హోమియో వాడుతున్నారు, మీకు ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి కుదిరితే అక్కడే వాడండి, లేదా మీ రిపోర్ట్స్ అనేవి తీసుకుని మా డాక్టర్ కిరణ్స్కి రండి, ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు, మీ ప్రాబ్లమ్కి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, సయాటికా గురించి ఇప్పుడు కాలర్స్ కూడా కొంతమంది మనతో మాట్లాడారు. ఈ సయాటికాలో ఎన్ని రకాలు ఉంటాయి, రావడానికి కారణాలు ఏంటి?
సో ఈ సయాటికా ఏంటంటే మన శరీరంలో ఉండే అతిపెద్ద నరం పేరు సయాటిక్ నర్వ్ అనమాట. సో ఇది కింద మన నడుము భాగం నుంచి అక్కడ బోన్స్ అంటే ఇప్పుడు ఎల్ నుంచి ఎస్ దాకా ఏమైనా ఎముకలు అనేది ఎఫెక్ట్ అయ్యి డిస్క్ బల్జ్ అయినా కానీ, లేదా ఏమైనా బోన్స్కి ఏదైనా స్పాండిలిస్థిసిస్ కానీ, లేదా బోన్ క్యావిటీ అనేది కొంచెం సన్నగా అవుతూ ఉన్నా, సో నరం మీద ఒత్తిడి పడడం వల్ల అక్కడ నుంచి సయాటిక్ నరం అనేది నడుము నుంచి కాలు దాకా వస్తుందన్నమాట. సో ఆ కోర్స్లో అది ఎక్కడ ఎఫెక్ట్ అయినా అక్కడ పెయిన్ ఉంటుంది. సో కొందరికి కాళ్ళంతా రాదు, కొందరికి ఓన్లీ హిప్ రీజన్ వరకు ఉంటుంది, కొందరికి ఓన్లీ పిక్కల్ పెయిన్ ఉంటుంది, కొందరికి మొత్తం కాళ్ళంతా ఎఫెక్ట్ అవుతుంది. కొందరికి సివియర్ డిగ్రీ ఆఫ్ సయాటికల్ ఏమవుతుందంటే నడిచేటప్పుడు చెప్పు వాళ్ళకి కరెక్ట్గా గ్రిప్ కుదరదనమాట. సో వాళ్ళు నడిచేటప్పుడు ఒక్కొక్కసారి చెప్పు ముందుకు వెళ్ళిపోతుంది అని అంటుంటారు పేషెంట్స్ వచ్చినప్పుడు, లేదా కాలు ఇలా జారుతూ ఉంటుంది, దాన్ని ఫుట్ డ్రాప్ అంటారు అనమాట. సో మరీ అడ్వాన్స్ కండిషన్స్లో మరీ నరాలు ఎఫెక్ట్ అయ్యి చాలా సంవత్సరాల నుంచి సయాటికాతో బాధపడుతున్నారంటే ఇలాంటివి అనేది కనిపించచ్చు. సో ఇలా ప్రతి రేడియేటింగ్ పెయిన్ సయాటికానా అంటే కాదనమాట. సో ఒక్కొక్కసారి అక్కడ పైరిఫార్మిస్ మసిల్ అనేది ఉంటుంది, సో మన హిప్ రీజన్ దగ్గర. సో ఆ మసిల్, ఆ కండరం అనేది వాపుకి గురైనప్పుడు ఆ కండరం కిందనే ఈ నరం ఉంటుందన్నమాట. సో ఆ కండరం వాచినప్పుడు నరం మీద ఒత్తిడి పడి అప్పుడు కూడా మనకి సయాటికా లాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా రకాలు ఉంటాయి అన్నమాట దీన్ని బట్టి. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఆ పెయిన్ కూడా వచ్చి కాలు వరకు వచ్చి కాలు కింద నుంచి వెళ్తుందా, కాలు పైనుంచి వెళ్తుందా, సో అక్కడ కూడా మనం ఎంఆర్ఐ స్కాన్ తీయించినప్పుడు తెలుస్తుంది. సో ఇలా సయాటికా కానీ నరాల ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ సిటీ స్కాన్ అనేది యూజువల్లీ పనికిరాదనమాట. సో ఫస్ట్ అయితే బేసిక్గా ఎక్స్రే చేయిస్తారు. ఎక్స్రే చేసిన తర్వాత బోన్స్లో ఏం ప్రాబ్లం లేదు లేదా ఏమీ లేదన్నప్పుడు నెక్స్ట్ ఎంఆర్ఐ చేస్తారు. ఎంఆర్ఐ చేసినప్పుడు ఏంటంటే నరాలు ఏమైనా అయినాయా అని మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎంఆర్ఐ తీయించిన తర్వాత ప్రాబ్లం ఏంటని మనకు తెలుస్తుంది, అది సయాటికా అని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. డాక్టర్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, నారాయణరావు గారు. హలో అండి. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నా పేరు నారాయణరావు, మల్కాజ్గిరి నుండి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, చెప్పండి. నా హైట్ 5'7" అండి. నేను వెయిట్ వచ్చేసి 89 kgs. ఓకే. ఎక్కువసేపు నుంచోవటం వల్ల ఏమైనా నడువు నొప్పి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రీసెంట్ గా నేను ఇట్లాంటి సిమ్టమ్ సెన్స్ అవుతున్నాను. ఓకే. నాకు అదర్ దాన్ దిస్ ఇంకేం నాకు ఎటువంటి డిజార్డర్స్ లేవు. ఓకే. ఇది ఎప్పటి నుంచి అవుతుంది మీకు ఇలాగ పెయిన్? రీసెంట్ గా అంటే ఎక్కువ 1 hour 2 hours టెంపుల్స్ కి వెళ్ళినా, ఎక్కడన్నా వెయిట్ చేస్తున్నా, ఎక్కువసేపు నుంచున్నా అట్లా అనిపిస్తుంది. ఓకే. సో ఈ రీసెంట్గా ఎక్కడైనా బరువులు ఎత్తడం కానీ, ఎక్కువ ఏదైనా పని చేయడం కానీ చేశారా? లేదండి, అట్లాంటిది ఏం లేదు. జనరల్ గా మనం ఎప్పుడైనా వెయిట్ చేస్తే అదర్ దెన్ టేకింగ్ వెయిట్స్, సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు మోయకుండా మామూలుగా ఎక్కువసేపు నుంచోవటం వల్ల సమ్ టైమ్స్ అట్లా అనిపిస్తుంది. ఆ వెయిట్ కి హైట్ కి ఉన్న దీని వల్ల ఏమైనా నడువు నొప్పి వచ్చే అవకాశం ఉందా అది కనుక్కుందామని ఫోన్ చేశాను. ఓకే, ఉంది సార్, నేను చెప్తాను. బికాజ్ ఎక్కువ వెయిట్ అనేది పడుతుంది. ఇప్పుడు మనం నుంచున్నప్పుడు మన బాడీ అలైన్మెంట్ అనేది స్పైన్ అనేది ఒక ఎస్ షేప్ లాగా ఉంటుందండి. సో నుంచున్నప్పుడు మన వెయిట్కి తగ్గట్టే స్పైన్ అలైన్మెంట్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్కసారి మన వెయిట్కి తగ్గ హైట్ లేకపోయినా, హైట్ అనేది ఎక్కువగా ఉన్నా, ఎక్కువసేపు మనం నుంచున్నప్పుడు స్పైన్ మీద ప్రెషర్ పడినప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే, నుంచుండమే కాదండి, ఇప్పుడు చాలా జాబ్స్లో మనం తీసుకున్నట్టుగా అయితే కంటిన్యూస్గా ఒకటే పోస్చర్లో ఉంటున్నారు. సో కంటిన్యూస్గా కూర్చోవడం కానీ, ఎక్కువసేపు నుంచోవడం కానీ, సో అలా నుంచున్నప్పుడు బ్యాక్ మీద ప్రెషర్ అనేది ఖచ్చితంగా పడుతుంది. అప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. సో మనం ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి వెయిట్ రిడక్షన్ కానీ, లేదా కంటిన్యూస్గా నుంచోకుండా కొంచెం యాక్టివిటీ అక్కడిక్కడ తిరగడం కానీ, లేదా కంటిన్యూస్గా సిట్టింగ్ జాబ్స్ అంటే కొంచెం లేచి ఒక 5 minutes బ్రేక్ తీసుకొని అక్కడిక్కడ తిరగడం కానీ చేస్తే ఇలాంటివి అనేది అవాయిడ్ చేయొచ్చు. మనం ఫస్ట్లోనే గుర్తించే ఫ్యూచర్లో ఎక్కువ కాంప్లికేషన్స్ రాకుండా ఉండొచ్చండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు తెనాలి నుంచి కిరణ్ గారు. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నాకు 4-5 years నుంచి కంటిన్యూగా కొంచెం నడువు నొప్పి ఉంటుంది మేడం. అంతకుముందు బైక్ బాగా డ్రైవ్ చేసేవాడిని, ఇప్పుడేమో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను మేడం. ఓకే. అది ఎప్పుడైనా వేసినప్పుడు నొప్పులు బిళ్ళలు వేసినప్పుడు ఆ కొంచెం రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ఎక్కువసేపు ఉంటుంది మేడం, కంటిన్యూగా ఉంటుంది. ఓకే, ఎక్కడైనా చూపించుకున్నారా? మామూలుగా ఎక్స్రే స్కాన్ చూపించాను మేడం, ఏం ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నారు మేడం, కానీ నాకైతే నొప్పి ఉంటుంది మేడం. ఓకే, నొప్పి ఒక దగ్గరే ఉంటుందా అండి? నొప్పి వేరే దగ్గరికి ఇలా స్ప్రెడ్ అవుతుందా? లేదు లేదు మేడం, ఒక్క వెన్ను పూసలోనే కొంచెం ఒక జానంత ప్లేట్ లో మేడం, బటక్స్ పైన. ఓకే. సో ఎప్పుడైనా కింద పడ్డం కానీ అలా ఏమైనా జరిగిందా ఒకటేసారి ఇట్లా? లేదు లేదు మేడం, ఎక్కడ లేదు మేడం. ఓకే, మీ బరువు ఎంత ఉంటారండి? మేడం 72 ఉంటాను మేడం.
ఓకే. సో మీరు పాస్ట్‌లో కంటిన్యూస్‌గా డ్రైవింగ్ అనేది చేశారు కాబట్టి, అలా కంటిన్యూస్‌గా డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా ఇలా బ్యాక్ పెయిన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ బటక్స్ దగ్గర అంటున్నారు కాబట్టి, ఒక్కొక్కసారి తోక ఎముక అంటారు, కాసిక్స్ అంటారనమాట. సో, ఆ కాసిక్స్ మీద కంటిన్యూస్ ప్రెషర్ అనేది పడినా కూడా ఇలాంటిది బ్యాక్ పెయిన్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో, ట్రీట్మెంట్ అయితే ఉంది. దీనికి మీరు ఎక్స్‌రేస్, రిపోర్ట్స్ అన్ని నార్మలే ఉంది కాబట్టి, మీరు కొన్ని రోజులు ఒక మంత్స్ కోర్స్ లాగా ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే మీకు పెయిన్ రిలీఫ్ ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే అండి. నెక్స్ట్ వికారాబాద్ నుంచి నరసింహారావు గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. నా పేరు నరసింహ మేడం. చెప్పండి. అయితే నాకు ఒక 8 years గా బ్యాక్ పెయిన్ ఉంది మేడం. హ్మ్. ఎంఆర్ఐ నా చేతుల్లోనే ఉంది, ఒకసారి చెప్తాను. చెప్పండి. స్మాల్ డిస్క్ బాల్ అని చెప్పి హ్మ్. L3 L4 కాసింగ్ పీక్ ఐడెంటిఫికేషన్ అని ఉంది మేడం నాకు రిపోర్ట్. ఓకే. మళ్ళీ నాకు ఈ మధ్య నా మెడ కూడా నొప్పి వచ్చింది మేడం కదా. ఓకే. C3 C4 C5 C6 అని చెప్పి కూడా ఉంది మేడం. ఇది మన ఎంఆర్ఐ. ఓకే. మీ వయసు ఎంత అండి? 32 ఉంటుంది మేడం. బరువు ఎంత ఉంటారు? 53 ఉంటా మేడం. మీకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మేడం నాకైతే. మీరు ఏం చేస్తుంటారండి వృత్తిపరంగా? నేను స్టడీ చేసిన మేడం, ఇప్పుడు అగ్రికల్చర్ లో ఉన్నా మేడం. ఓకే. మీరు బాగా అంటే నడుము మీద ఒత్తిడి పడేటట్టు వంగి పని చేయడం అలాంటివి, ఎక్కువగా బరువులు ఎత్తడం అలాంటివి చేస్తుంటారా? మామూలుగా ఒక 20 kg 15 kg అట్లా అవుతాం మేడం. ఓకే అండి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీ రిపోర్ట్స్ బట్టి మీకు స్పైన్లో ఖచ్చితంగా ప్రాబ్లం ఉందండి. ఎల్ రీజన్లో ఉంది, అలాగే నడుము పైన టీ రీజన్లో కూడా ప్రాబ్లం ఉంది మీకు. ఇలా ఒక్కొక్కసారి ఎందుకు అవుతుందంటే ఎక్కువగా ప్రెషర్ లాంటివి పడినా కూడా, ఆహారంలో ఏమైనా న్యూట్రిషన్ కరెక్ట్గా తీసుకోకపోయినా కూడా ఇలాంటివి ఒత్తిడి పడి ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. సో ట్రీట్మెంట్ అయితే ఉందండి దీనికి. రిపోర్ట్స్ అన్ని తీసుకొని మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ సంప్రదించండి. మీ కేసు అంతా తీసుకున్న తర్వాత మీ వయసు బట్టి, మీ వెయిట్ బట్టి, మీ చేసే వృత్తి బట్టి దాని కాన్స్టిట్యూషనల్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఫుడ్ కానీ, డయట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి చెప్పడం జరుగుతుంది. సో మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కిరణ్స్కి రండి ఒకసారి. డాక్టర్ నెక్స్ట్ ఖమ్మం నుంచి తాజుద్దీన్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, చెప్పండి సార్. మేడం, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. ఇది ఫుడ్ కింద భాగం మేడం ఎక్కువ నిలబడలేకపోతున్నాను నేను. ఎక్కడండి? ఫుడ్ కింద వెనక భాగం. ఫుడ్ కింద, కాలు కింద అంటున్నారా? పాదం దగ్గర? పాదాల కింద. ఓకే ఓకే, చెప్పండి. అయితే ఒక 1 week నుంచి బాగా పెయిన్ వస్తుందండి, నిలబడలేకపోతున్నా ఎక్కువ. దానికి ట్రీట్మెంట్ ఉంది సార్. మీరు ఎక్కడైనా చూపించుకున్నారా? నేను ఇప్పటిదాకా అయితే ఎక్కడ చూపించలేదు మేడం. ఓకే. మీ బరువు ఎంత ఉంటారండి? మేడం వెయిట్ ఎంత ఉంటారు? 80 ఉన్నా మేడం. ఓకే. హైట్ ఎంత ఉంటారు? హైట్ 5 చిల్లర ఉన్నా అండి. ఓకే. ఏం చేస్తుంటారండి? నేను ఫ్లాట్ రియల్ ఎస్టేట్ చేస్తాను నేను. ఓకే అండి. సో మీకు పాదం కింద పెయిన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అక్కడ ఎక్స్ట్రా బోన్ గ్రోత్ రావడం వల్ల కానీ, కాన్స్ అంటారు, క్యాల్కినియర్ స్పర్ అంటారు, లేదా అక్కడ ఏదైనా కొంచెం కండరాలు ఎఫెక్ట్ అయినా కూడా, ఎక్కువగా నడుస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి వెయిట్ వల్ల అక్కడ ప్రెషర్ పడి కూడా అక్కడ బాగా పెయిన్ వస్తుందండి. సో మీరు ఒకసారి ఎక్స్రే లాంటివి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి. చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ అన్ని తీసుకొని డాక్టర్ కిరణ్స్కి రండి. మీరు వచ్చిన తర్వాత ఎక్స్రేలో ఏముందో చూసి, ప్రాబ్లం ఉంటే దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంది. ప్రాబ్లం ఏం లేకపోయినా కూడా ఆ పెయిన్కి అయితే ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుందండి. సో మీకు సార్ క్లినిక్కి రండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీలత గారు. సయాటికా అలాగే ఈ వెన్నునొప్పి సమస్యలకి హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.